నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో ఈసారి జరిగిన ఎన్నికలు కొంత గందరగోళానికి గురి చేసింది. అన్ని రాజకీయ పార్టీల్లో వర్గ విభేదాలకి దారితీస్తుంది. మరి గతంలో ఎప్పుడూ లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలంగా ఓట్లేస్తే, ఏ సామాజిక వర్గంలో ఓట్లేసినా, ఎవరు ఓటేసినా పెద్ద పట్టింపు ఉండేది కాదు. ఈసారి పర్టికులర్గా ఒక సామాజిక వర్గం గట్టి పట్టుదలతో ఎక్కడికక్కడే ఓటర్ని ఓటు వేయనీయకుండా కూటమికి వ్యతిరేకంగా ఓటేసే ఓటర్లని బెదిరించే ప్రయత్నం, ఓటుకి వెళ్ళనీయకుండా కొన్ని గ్రామాల్లో విచ్చలవిడిగా యథేచ్ఛగా బెదిరిస్తున్నా కూడా పోలీసులు కూడా మౌనం వహించారని చెప్పి ఇప్పుడిప్పుడే మనకు తాజాగా సమాచారం అందుతుంది. మరొక అడుగు ముందుకేస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం. మరి అక్కడ నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. 2019లో ఓటమి పాలయ్యారు. 2024లో మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి రెండోసారి నారా లోకేష్ గారు పోటీలో ఉన్నారు. మరి ఆ నియోజకవర్గంలో ఉన్న ఎక్కువగా ఎస్సీ, బీసీ, మైనార్టీ ఓట్ బ్యాంక్ చాలా అత్యధిక సంఖ్యలో ఉంది. మరి ఈ ఓటర్లందరూ కూడా మరి కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని అక్కడ ఉన్న నారా లోకేష్ గారి సామాజిక వర్గం నాయకత్వం అంతా కూడా ఒక కక్ష ధోరణితో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలపైన కత్తి కట్టారని చెప్పి తాజాగా మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి మంగళగిరి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు చెందిన కౌలు రైతుల్ని ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకి మరి నారా లోకేష్ గారి యొక్క సామాజిక వర్గానికి చెందిన యజమానులు, రైతులు వీళ్ళంతా కూడా ఈ వర్గాలకి ఈసారి కౌలుకి భూములు ఇవ్వకూడదు, ఇవ్వనని కరాఖండిగా చెప్పారని మరి మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది కరెక్టా? రాజకీయాల్లో ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు, వారికి నచ్చిన వారికి ఓటేసుకోవచ్చు అనేది భారత రాజ్యాంగం చెప్తుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మరి ఇలాంటి స్వేచ్ఛా జీవితంలో ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే ఓటు వేసుకోవచ్చు, దీంట్లో ఎవరి బలత్కారం లేదు, అభ్యంతరాలు లేవు అని చెప్పి రాజ్యాంగం సూచిస్తుంటే మరి చాలామంది మరి ఈసారి 24 ఎన్నికల్లోనే ఇలాంటి విచిత్రమైన ఘటనలు, సంచలనాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గతంలో ఎప్పుడూ లేదు. ఈసారి అధికారమే లక్ష్యంగా కూటమిలో ప్రధాన సామాజిక వర్గం చాలా పట్టుదలగా పనిచేసింది. అయినా ఫలితం ఉండే అవకాశం లేదని అయితే ప్రచారం సాగుతున్న క్రమంలో ఇప్పుడు రివర్స్ గేర్లో కక్ష సాధింపు చర్యగా ఎక్కడెక్కడైతే రైతుల దగ్గర కౌలు రైతులుగా ఉంటున్నారో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు, వారికి కౌలు రైతులకి భూములు ఇచ్చే విషయంలో కొంత నిరాసక్తి, ఇచ్చే అవకాశం లేదన్నట్టుగానే తేల్చి చెప్పారని మరి మీడియాలో కథనాలు వచ్చాయి. అది కూడా మంగళగిరి నియోజకవర్గం, నారా లోకేష్ గారు పోటీ చేస్తున్న నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గంలో ఈ విధంగా మరి దళిత వర్గాలని, బీసీ వర్గాల్లో అన్ని సామాజిక వర్గాలు, చేనేత వర్గాలు ఉన్నాయి, అక్కడ ఎక్కువగా మైనార్టీస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కౌలుకి రైతు ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా కూలీ కూడా వీళ్ళని పిలవకూడదని నారా లోకేష్ గారు సామాజిక వర్గం ఇలా ప్రయత్నం చేయటం ఆంధ్ర రాష్ట్రం పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు మరి ఈ సామాజిక వర్గానికి అన్ని వర్గాల ప్రజలు ఎలా వాళ్ళకి ప్రతిఘటించాలి, ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలనే రీతిలోనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి బేస్గా చర్చ జరుగుతుంది. మరి భూ యజమానులు ఎక్కువ శాతం నారా లోకేష్ గారు సామాజిక వర్గం యజమానులు ఉంటారు. 100 ఎకరాల భూములు ఉంటాయి. వాళ్ళ భూములు వాళ్ళు చేసుకోలేరు, ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళలేరు. వీళ్ళ దగ్గర ఉన్న కూలీలు లేదంటే ఈ సామాజిక వర్గాలన్నీ కూడా వ్యవసాయం చేసుకుంటూ ప్రొద్దుటే పొలాల్లోకి వెళ్ళి మరి వరి కోత అయితే నాట్లు కానీ ఇవన్నీ వాళ్ళే చేపిస్తారు. ఈ కుప్పము, నూర్పిళ్ళు ఇవన్నీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి వీళ్ళకి మరి నపా అయితే ఎంత ఉంటుందో ఆ నపా తీసుకొచ్చి భూ యజమానులకు ఇస్తారు. ఎకరానికి ఇంత అని చెప్పి లెక్క పెట్టి ఒక ఏరియాలో
ఆ యొక్క పండిన పంటను బట్టి రేటు ధర నిర్ణయిస్తారు. మరి అలాంటిది కౌలు రైతులకి ఇవాళ కక్ష కట్టారంటే మరి నారా లోకేష్ గారి సామాజిక వర్గం మరి ఏ విధంగా రగిలిపోతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అట్లాంటి ఘటనలు ఖచ్చితంగా ఆధారాలతో ఉంటే ఎస్సీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ కానీ కఠినంగా శిక్షించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగం ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్లు చూస్తే ఏ విధంగా ఉన్నాయి, ఎస్సీ కమిషన్ కూడా కఠినంగా కేంద్ర స్థాయి ఎస్సీ కమిషన్ కూడా ఉంది. ఎవరైతే ఆ వర్గాలకు చెందిన కమిషను ఉన్నప్పుడు వారికి చిన్న ఇబ్బంది జరిగినా లేకపోతే వారికి కావాల్సిన అవసరాల్లో ఆ భూ యజమానులు ఏమైనా వాళ్ళని ఆటంకపరిచినా కూడా వాళ్ళకి ఈ యాక్ట్లు కానీ ఈ కమిషన్ వర్తిస్తాయి. మరి కౌలు రైతులకు ఎవరైతే ఆ పొలాలు ఇవ్వనని చెప్పి చెప్తున్నారో నారా లోకేష్ గారి సామాజిక వర్గం సంబంధించిన భూ యజమానులు వాళ్ళ మీద ఈ వర్గాలు కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా కోర్టుకు వెళ్ళి ఆలోచన కూడా చేస్తున్నట్టు మంగళగిరిలోని ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఆలోచిస్తున్నట్టు మనకున్న సమాచారం. మరి ఒక విధంగా చెప్పాలంటే నారా లోకేష్ గారి సామాజిక వర్గానికి రాష్ట్రంలో ఇది పెద్ద షాక్ అనుకోవాలా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి అన్ని వర్గాల ప్రజలు ఎవరికెవరికి స్వేచ్ఛను బట్టి వారి పార్టీలకు ఓట్లేసుకుంటారు. కానీ మంగళగిరిలో సాక్షాత్తు నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఇలాంటి దౌర్భాగ్యమైన సభ్య సమాజం సిగ్గుపడేలా మరి ఇలాంటి అకృష్టాల కంటే ఇలాంటి వ్యక్తుల్ని మరి ఏం చేయాలి, కౌలుకి భూములు ఇవ్వకుండా మరి ఎవరు చేస్తారు, వీళ్ళు చేయగలరంటే వాళ్ళు చేయలేని పరిస్థితి. కానీ మళ్ళీ ఈ వర్గాల ప్రజలే కావాలి. కానీ రాజకీయ కక్ష ఈ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనేది ఇప్పటికే చాలా చోట్ల జరుగుతుంది. మరి దీన్ని తీవ్రంగా ప్రతిఘటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కౌలు రైతుల సంఘం రాష్ట్ర సంఘం కోరుకుంటుంది. అన్ని దళిత బీసీ వర్గాలు మైనార్టీ వర్గాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్లు స్పందించాలి, ఎస్సీ కమిషన్ కూడా స్పందించాలని చెప్పి మంగళగిరిలోని ఈ వర్గాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.